ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏమైనా చెప్పగలరా? తేడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మేము చెప్పక్కర్లేదండి. ఆల్రెడీ ప్రజలందరూ చెప్తున్నారు, చూస్తున్నారు. ఈ ప్రభుత్వం తీరు ఎలా ఉందో, గత ప్రభుత్వం తీరు ఎలా ఉందో ఆల్రెడీ పబ్లిసిటీ అవుతుంది. గత ప్రభుత్వంలో అయితే వాలంటీర్లతో ఇంటింటికి పథకాలు తీసుకెళ్ళి, అలాగే రేషన్ బియ్యం కూడా ఇంటికి వ్యాన్ తీసుకెళ్ళి ఇచ్చారు. అదే ప్రకారంగా ఆ మహిళలకు కూడా ఇది ఇస్తానన్న పథకాలే కాకుండా చెప్పలేని కూడా నెరవేర్చారు జగన్ గారు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సూపర్ 6 అంటూ, సూపర్ హిట్ అంటూ పథకాలన్నీ ఇచ్చేసామంటున్నారు కదా, మీరేమంటారు? అవునండి, సూపర్ 6 అన్నది ఇచ్చేసామని చెప్పుకుంటున్నారు. ఏది వాళ్ళ ఓన్లీ మాటల వరకే కానీ చేతల్లో లేదు. సూపర్ 6లో ఉన్న ఏమి ఇచ్చారండి? వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో బీసీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ అన్నారు, అదిలే సున్నా. అలాగే రామానాయుడు గారు నీకు 15 ఏళ్ళు అన్నాడు, అవి లేవు. అలాగే వాలంటీర్లకి మేము వస్తే 10,000 ఇస్తాం, 10,000 ఇస్తే నువ్వు ఓ జున్నో లేదంటే ఓ స్వీట్ బాక్సో లేదంటే ఈ పూతరేకులు ఇచ్చి ఇది తీసుకొస్తావు నేను ఇచ్చిన 10,000కి అని చెప్పాడు. ఇప్పుడు వాలంటీర్లు అంతా కూడా ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరి స్తోమతకి వాళ్ళ స్వీట్ బాక్స్ ఒకళ్ళు, పూతరేకులు ఒకళ్ళు, అలాగే జున్ను ఒకళ్ళు పట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు 10,000 వస్తాయా, ఎప్పుడు వీళ్ళకి ఇద్దామని. వీళ్ళ మాటల గారిడే తప్ప చేతల్లో అయితే లేదు. ఈ రోజున మరి రైతాంగానికి కూడా చాలా నష్టం కలుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు టైంలో ఎప్పుడు కూడా ఆయన సింగిల్గా గెలుస్తాం అయితే లేదు. ఎవరినో పొత్తు పెట్టుకుని గెలిచి దాని మాయమాటలు చెప్పుకొని మసిపూసి మారేడికాయ చేసుకుంటమే తప్ప రైతుల్ని నట్టేయటం ముంచేస్తారు. గత ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో మద్దతు ధర ప్రకటించేవాడు. వడ్లకైతే ఒక బస్తాకు 75 కేజీల బస్తాకు వచ్చి 120 రూపాయలు, 110 రూపాయలు అలా మద్దతు ధర ప్రకటించేవారు సంవత్సరానికి ఒకసారి. అంటే రబీ సీజన్లో కాకుండానే ఇప్పుడున్న సీజన్ ఉంది కదా, వానాకాలం సీజన్, దాంట్లో ప్రకటించేవారు. ఈ ప్రభుత్వం ఏం చేసింది? కూటమి ప్రభుత్వం వీళ్ళ ముగ్గురు కూడాను ఏం చేశారు? ఇప్పుడు 75 కేజీల బస్తాకు వచ్చి 50 రూపాయల మద్దతు ధర ప్రకటించారు. కానీ గత ప్రభుత్వంలో మందుల రేట్లు ఎలాగున్నాయి? ఒక 28 కొనాలన్నా, ఒక 14.35 కొనాలన్నా, ఒక 20 కొనాలన్నా అవి రైతులకి రైతులకి చిన్నకారు రైతులకి అందుబాటులో ఉండి ఈ వేళ రోజున ఆనాడు 14.35 బస్తా 1,500 ఉంటే ఈ రోజునే 2,375 రూపాయలు అయింది. అదే 28 బస్తా 2,300 రూపాయలు అయింది. అదే 20 బస్తా అప్పుడు 950 రూపాయలు ఉంటే ఇవాళ 1,950 రూపాయలు అయింది. ఆ ఇవాళ ఊరియా ప్రతి రైతుకి కూడా, సన్నకారు రైతుకు కూడా అందిది. ఒక గడ్డిమడి వేసుకుని 2 దూళ్ళ మేపుకునే వాడికి కూడా ఊరియా దొరికింది. ఈ వేళ అలా కాకుండా వీ క్రాప్ అని ఒకటి పెట్టి సెంటుకు వచ్చి 1 కేజీ ఊరియా ఇస్తాడంట. అది కూడా ఎలాగా? వీ క్రాప్ చేయించుకుంటేనే. ఈ క్రాప్ చేయించుకుంటే తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారో, తెలియని వాళ్ళు ఎంతమంది ఉంటారు రైతులు. చదువుకున్న వాళ్ళు, కొంత అప్డేట్ ఉన్న వాళ్ళు చేయించుకుంటారు. లేని వాళ్ళు ఏంటి పరిస్థితి? సరే ఓకే చేశారు, ఈ క్రాప్ అవ్వలేదు, ఒకవేళ ఊరియా బస్తాకి వెళ్ళాడు, అక్కడ గంటల తరబడి నుంచుని ఆ ఏళ్ళ ఇస్తాడా లేదా అన్నది కూడా అయిపోయింది. ఇక్కడ జనాన్ని కూలోనే చూసుకుంటాడా, అక్కడ మందు బత్త తెచ్చుకుంటాడా, ఈ పెరిగిన రేట్లకి డబ్బే తెచ్చుకుంటాడా? మరి జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని అంటున్నారు కదా రాజధానిగా, మీరు అమరావతికి మద్దతు ఇస్తారా లేదా మావిగన్కి మద్దతు ఇస్తారా? మావిగన్ను అంటే మావి గన్నలోనే ఉంది ఒక మజా. ఆ పేరు అంటుంటేనే అంటే ఆ మాట అంటే మళ్ళీ ఏదో జగన్ గారికి మేము ఏదో సపోర్ట్ చేస్తాం అనుకుంటారు. అలా అని కాదు, మన రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు కాబట్టి మనకి గతం ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు మనకి హైదరాబాద్ ఇచ్చారు. హైదరాబాదులో ఆయన కేసీఆర్ గారిని నానా మాటలని ఆయన ఓటికి కేసులో దొరికితే లాగి అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డాడు. ఇక్కడికి వచ్చి పడి చుట్టుపక్కల రైతులందరినీ కూడాను వాళ్ళ కమ్యూనిటీని అంతా కూడా అమరావతిలో స్థలాలు కొనిపించి ఈ నూజివీడు అక్కడెక్కడ చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళ కమ్యూనిటీని అంతా కూడా అక్కడ కొనిపించారు. అది అమరావతి కదా, అది భ్రమరావతి. ఇవాళ మావిగన్ అంటే ఇవాళ అమరావతి అక్కడ కడితే రోజు నీళ్ళు తోడుకుంటాకే సరిపోతుంది. ఎందుకంటే అక్కడ వైజాగ్లో
ఇది ఉంది కదా, దానికి 2,000 కోట్లు అయినాయి అంటే దానికంటే డబలో నీళ్ళ తోటకానికి అయిపోయింది ఇక్కడ. అదే మావిగన్ అయితే గుంటూరు, విజయవాడ, అమరావతి ఈ 3 కూడా ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉన్నాయి కాబట్టి, రోడ్లు కట్టి వేసేసి ఉన్నాయి కాబట్టి కొంతవరకు మనకి ఇబ్బంది లేకుండా ఆర్థిక పరిస్థితి బాగుంటుంది కాబట్టి మనం పెట్టుబడి ఎట్టక్కర్లేదు కాబట్టి మావిగన్ అయితే సూపర్ నెంబర్ 1గా ఉంటుంది.